నంద్యాల పట్టణంలో మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వారిని గుర్తించి వారి తల్లిదండ్రులను పిలిపించి ట్రాఫిక్ సిఐ చాన్ పాషా కౌన్సిలింగ్ నిర్వహించారు. నంద్యాల పట్టణంలో బైక్ డ్రైవింగ్ చేస్తున్న మైనర్లను గుర్తించి వారి తల్లిదండ్రులకు నంద్యాల ట్రాఫిక్ సిఐ చాన్ పాషా కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం మైనర్ పిల్లలకు బైక్లు ఇవ్వమని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. బండి నడిపేది పెద్ద విషయం కాదు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీ పిల్లోని ప్రాణాపాయం వచ్చిందనుకో, తర్వాత బాధపడేది ఫస్ట్ పోలీసులు మేము బాధపడతాం మీకంటే ముందు. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలా. పొరపాటుగా అతను చనిపోయాడు అనుకో, ఆ బండి ఓనరు మీరే చేరిపోతారు. బండి నడిపేటప్పుడు మేజర్ అయిన తర్వాతే బండి నడుపుతాము. మేము మైనర్లం కాబట్టి మైనర్లో బండి నడపము. నడపరు కదా. ఇంకా రైట్, బయలుదేరండి. రైట్. మైనర్ పిల్లలకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రమాదాల వలన ఎన్నో కుటుంబాలు చీకటి జీవితాలను అనుభవిస్తున్నాయని, తమ కుటుంబాలు ఈ విధంగా కాకూడదనే ఉద్దేశంతో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అతివేగం ప్రాణాంతకరమని హెచ్చరించారు. పట్టణంలోని పలువురికి అవగాహన కల్పించారు. ఇప్పుడు మటుకు మా సారు జత చేసి ఫైన్ వేస్తున్నాము. నెక్స్ట్ సార్ మటుకు 550 రూపాయలు ఒకరికే ఇస్తాం. ఫస్ట్ వార్నింగ్ ఇవ్వమన్నారు. వార్నింగ్ కింద మేము ఇద్దరు కలిపి ఫైన్ వేస్తున్నాము. దయచేసి మీరు మారండి. మీ పేరెంట్స్ సంపాదించే డబ్బంతా చలాన్ రూపంలో మీరు ఖర్చు పెడుతున్నారు. మీకు డబ్బు విషయం తెలియటం లేదు. పేరెంట్స్ మీరు కూడా ఆలోచించండి. పిల్లలైన యాక్సిడెంట్ అయిన తర్వాత కాలు యాక్సిడెంట్ అయ్యి, చెయ్యి యాక్సిడెంట్ అయ్యి రాడ్ వేసుకుంటే వాళ్ళు రేపు రోజు మా మాదిరి ఎస్ఐగా సెలెక్ట్ కావాలంటే కూడా వాళ్ళు అనర్హులు, అన్ఫిట్ అవుతారు. కాబట్టి వాళ్ళకు మేజర్ అయిన తర్వాత పండించేదానికి ప్రయత్నించండి. రా పెద్దనా, అంతేనా? ఏం పిల్లలు పట్టినప్పుడు చెప్పు గట్టి. నీ మాట మంచి మాట సార్. నా మాట అయినా మా సార్, పెద్ద సార్, ఎస్పీ సారు ఇంటే మంచిది, బాగుంటది. మా పోలీసు వాళ్ళం బాగా చెప్పినాము లేదా మీకు? డిపార్ట్మెంట్ చేసినప్పుడు మాకు కూడా భయము, పిల్లలు కట్టుబాటు ఉంటారు సార్. ఏంత బాబు, మైనర్ పిల్లలు మీరు బైక్ నడపరు కదా, ఇంకా చెప్పండి గట్టిగా. బైక్ నడిపితే మటుకు ఖచ్చితంగా మీకు ఇంకా ఒకసారి వస్తే ఇంకా చలానా 5,035 రూపాయలు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.